सभी को नमस्कार। हमारी चैनल के ओर से सभी को स्वागत है। आज हम 10वीं कक्षा के 9वीं पाठ दक्षिणी गंगा गोदावरी, इसका लेखक हैं काका कालेलकर। దీన్ని మనం మొదటి భాగం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు రెండో భాగం చెప్పుకుంటున్నాం. పిల్లలు జాగ్రత్తగా వినండి. దక్షిణీ గంగా గోదావరి రెండో భాగం. विपत्तियों में से विजयी सहित पार हुआ राष्ट्र जिस तरह वैभव की नई नई चटाएं दिखलाता है और चारों तरफ अपनी समृद्धि फैलाता जाता है, उसी तरह गोदावरी का अखंड प्रवाह पहाड़ों में से निकलकर अपने गौरव को साथ में लिए आता हुआ दिखाई पड़ता है. అంటే పిల్లలు దీని ముందు చెప్పిన పాఠం ముందు భాగంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి రెండో భాగంలో చూడండి. విపత్తియం అంటే కష్టాలన్నమాట. కష్టాలపై విజయం సాధించిన దేశం తన వైభవపు కాంతిని సమృద్ధిని చుట్టూ ప్రవహింపచేస్తూ వెళ్తున్న విధంగా గోదావరి అనంత ప్రవాహం కొండల్లో నుంచి బయలుదేరి ఎంతో గౌరవంగా సాగిపోతున్నట్లుగా కనిపిస్తుంది. అటు చూడండి, నయ్యి నయ్యి చటాయి అన్నాడు. నయ్యి నయ్యి చటాయి అంటే గోదావరి నది ఎక్కడి నుంచో కొండల నుంచి ప్రవహిస్తున్నట్టుగా మనకి కనబడుతుందంట. उसी तरह गोदावरी अखंड प्रवाह पहाड़ों में से निकलकर अपने गौरव को साथ में लिए आता हुआ दिखाई पड़ता है. అంటే ఇది ఏంటంటే ఎక్కడి నుంచో కొండల నుంచి తన యొక్క గౌరవాన్ని కూడా తీసుకొస్తున్నట్టుగా మనకు కనబడుతుందంట. छोटे बड़े जहाज तो नदी में बच्चे हैं. అంటే మనకి నదిలో చూడండి, గోదావరి నదిలో చిన్న చిన్న పడవలు, పెద్ద పెద్ద షిప్పులు లాంటివి కనబడుతూ ఉంటాయి కదా. ఆ గోదావరి నదికి పిల్లల్లా ఉన్నాయంట. जो माता के स्वभाव से परिचित होने के कारण उसकी गोद में मन माना नाचे, खेले, उछले और कूदे तो उन्हें इससे रोकने वाला कौन है. అంటే మనకి ఎలా కనబడుతుందంట, గోదావరి నది ఒక తల్లిలాగా తన ఒడిలో ఇవన్నీ కూడా ఆడుకుంటున్నట్టు, నాచే అంటే నృత్యం చేస్తున్నట్టు, ఉచలే అంటే జంప్ చేస్తున్నట్టు, దూకుతున్నట్టు అలాగా కనిపిస్తుందంట. దాన్ని ఆపేవాళ్ళు ఎవరు? లేకిన్ బచ్చోं की उपमा तो इन नावों की अपेक्षा प्रवाह में जहाँ तहाँ पड़ते हुए बवरों को देनी चाहिए. అంటే అక్కడ ఈ నావలు, ఈ పడవలు, ఈ షిప్పులు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ చూసినా సరే అవన్నీ కూడా మనకి ఆడుకుంటున్నట్టుగా కనబడతాయంట. అవి చూడమ్మా, బవరం కో దేని చాహియే, कुछ देर दिख पड़े थोड़ी ही देर भयानक तूफान का स्वाग रचा. అంటే బవరం అంటే సుడిగుండాల్లాగా వచ్చినట్టు కొద్దిసేపటికే మళ్ళీ భయానకమైన తుఫాను వస్తున్నట్టు అలాగా మనకి కనిపిస్తుందంట. ఏకి పల్మే కిల్ కిలాకర్ ఆస్పడే, మళ్ళీ ఒకసారి నవ్వుతున్నట్టుగా కనబడుతుందంట. ఏ బవర్ నా జానే కహా సే ఆతే హై ఔర్ కహా చలే జాతే హై. ఈ సుడిగుండాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బవ్వర్ అంటే సుడిగుండాలు అన్నమాట. ఈ సుడిగుండాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అనేది మనకి ఎవరికి కూడా
తెలియదంట. ఏమా నెక్స్ట్ పేరా చూడండి. ऐसे लंबे चौड़े बारी पाठ के दरमियान अगर टापू ना हो तो इनकी कमी ही रह जाए. అంటే ఇంత పెద్ద విశాలమైన లంబే చౌడే భారీ పాట్ అంటే ఇంత వెడల్పుగా ఉన్న పాట్ అంటే ఒడ్డు, విశాలమైన మైదానం మధ్యలో దీపం వలె. టాపు అంటే ద్వీపం అన్నమాట. టాపు అంటే ద్వీపం, ద్వీపంలాగా కనబడుతుందంట. చాలా వెలితిగా ఉంటుందంట. ఇన్కి కమీహి రహజాయే. గోదావరికే టాపు ప్రసిద్ధ హై. గోదావరిలోని ద్వీపాలు చాలా ప్రసిద్ధి చెందినవంట. कई तो पुराने धर्म के तरह जहाँ के तहाँ स्थिर रूप होकर जमे हुए हैं. అంటే ఇవి పూర్వం నుంచి కూడా, ఎంతో ప్రాచీన కాలం నుంచి కూడా ఒక ధర్మం అంటే ఒక ధర్మంలాగా ఎక్కడెక్కడ మనకి జహా తహా అంటే జహాకే తహా అంటే ఎక్కడెక్కడ స్థిరంగా ఉన్నట్లు కనబడతాయంట. కయి ఏక్ कवि की प्रतिभा की तरह क्षण क्षण भर में स्थल की नवीनता उत्पन्न कर लेते हैं और नया नया रूप ग्रहण करते हैं. అంటే ఇక్కడ కవి గారు ఏంటంటే కవులు ప్రతిభ ఏ విధంగా అయితే వర్ణిస్తూ ఉంటారో అలాగే దీని యొక్క గొప్పతనం కూడా రూపాలను మార్చుకుంటూ అది అలాగ కొత్త కొత్త రూపాన్ని గ్రహిస్తూ ప్రవేశిస్తుందంట. इन टापुओं में अनासक्त बगुलों को छोड़. ఆ ద్వీపాల్లో కొంగలు నుంచుని అనాసక్త బగులం, అనాసక్త అంటే వైరాగ్యంతో ఉన్న కొంగలు, చోడ్ ఔర్ కౌన్ రహనే జాయే. అవి తప్ప అక్కడ ఎవరో కూడా ఉండలేరంట. और जब बगुले चलते हैं तो वे उन पर अपने पैरों के गहरे निशान छोड़े. అవి అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి అనుకోండి, వాటి యొక్క పాదాల ముద్ర దాని మీద పడి ఉంటాయంట. अपने धवल चरित्र का अनुकरण करने वालों के लिए चरण चिन्हों द्वारा अगर वे दिशा सूचित ना करे तो बगुले ही कैसे. అంటే అవి పవిత్ర చరిత్రను అనుసరించే వారికి తమ పాద చిహ్నాల ద్వారా దిక్కును చూపించకపోతే అవి కొంగలు ఎలా అవుతాయి. అంటే వాటి యొక్క పాదాల చిహ్నాల ద్వారా ఆ దిశని అంటే ఆ మార్గాన్ని చూపెడుతున్నట్టుగా కనబడతాయండి. నెక్స్ట్ వేరే చూడండి అమ్మా. नदी का किनारा यानी मनुष्य की कृतज्ञता का अखंड उत्सव. किनारे पर के सफ़ेद महल और मंदिर और उनके ऊंचे ऊंचे शिखर ही एक अखंड उपासना हैं, परंतु इतने ही से काव्य संपूर्ण नहीं हो जाता. నెక్స్ట్ పేర చూడమ్మా. నదీ తీరం అంటే మనిషికి కృతజ్ఞత అంటే మనిషి యొక్క కృతజ్ఞత యొక్క అఖండ ఉత్సవం కాదండ. అంటే ఆ మనుషులు కృతజ్ఞత చెప్పే ఒక ఉత్సవం లాంటిదంట. किनारे पर वे सफ़ेद महल और मंदिर और उनके ऊंचे ऊंचे शिखर ही एक अखंड उपासना हैं. అంటే నది ఒడ్డున తెల్ల తెల్లని భవనాలు, దేవాలయాలు, వాటి శిఖరాలు అవి ఒక అఖండ ఉపాసన. అంటే అవి స్థానాల కింద ఈ నదిని ఉపాసన అంటే పూజించడం అన్నమాట. ఈ నదిని పూజిస్తున్నట్టుగా ఉంటాయంట. పరంటు ఇతనే హి సే కావ్య సంపూర్ణ హి హో జాత. అంటే ఇంతటితోనే వర్ణిస్తే ఈ కావ్యం అంటే ఈ నది యొక్క గొప్పతనం పూర్తి అవ్వదంటున్నాడు.
इसलिए भक्त लोग नदी की लहरों पर से मंदिरों के घंटों नाद की लहरों को इस पार से उस पार तक పహుంచాతే రహతే హై. అంటే ఏంటంటే ఈ భక్తులందరూ కూడా ఆ ఆ అలలపై నుంచి దేవాలయాలు ఘంటానాదపు తరంగాలను ఈ నది ఒడ్డు నుండి ఆ నది ఒడ్డు వరకుని, అంటే వీళ్ళు చేసే ఆ నదిని పొగుడుతో పాడే భక్తి గీతాలు కానివ్వండి, ఆ నదిని పొగుడుతున్న విషయాలు కానివ్వండి, ఆ లహరం పార్ అంటే కెరటాల్లాగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అవి ప్రవహిస్తూ ఆ కెరటాల్లాగా వినిపిస్తూ ఉంటాయంట. संस्कृति के उपासक भारतवासी इस जगह गंगा जल के आधे कलश गोदावरी में उंडेलते और फिर गोदावरी के जल से कलश भरकर ले जाते. అంటే సంస్కృతి కోసం భారతీయులందరూ ఏం చేస్తారంట, గంగా జలాన్ని తీసుకొచ్చి ఇందులో వంపుతారంట. మళ్ళీ ఇందులోంచి ఈ గోదావరి నది యొక్క నీరుని ఆ కలశంలోకి తీసుకుంటారంట. కలశ అంటే కలశం. కితనీ భవ్య విధి హై, ఇది ఎంత గొప్ప పద్ధతి. కితనా పవిత్ర కావ్య హై, యహ భక్తి రస్తో హృదయ మే భరా హువా హై. అంటే ఈ కావ్యాన్ని అంటే ఈ గోదావరి నదిని ఎంత వర్ణించినా సరే ఆ పవిత్రతనే ఇంకా ఆ కావ్యంలాగా వర్ణిస్తూనే తరగదంట. యహ భక్తి రస్తో హృదయమే భరా హువా హై. అంటే భక్తి రసం అనేది ఆ గోదావరి నది యొక్క హృదయంలోనే నిండి ఉందంట. और मंदिरों के घंटानाद అంటే మందిరాల యొక్క ఘంటానాదం इस हृदय नाद को तो పూర్వ స్మృతినే హి సునాయా. అంటే ఆ దేవాలయాల యొక్క ఘంటానాదం ఈ హృదయాల్ని పూర్వ స్మృతిలే వినిపించేశాయి. कानों को तो सिर्फ इंजन की आवाज़ सुनाई पड़ रही थी. చెవులకి ఇంజిన్ యొక్క సౌండే వినపడుతుందంట. हम आधुनिक संस्कृति के तो इस प्रतिनिधि से नफरत करना छोड़ दे तो रेल के पहिए का ताल कुछ कम आकर्षक नहीं लगता. और पुल पर तो उसका विजयनाद संक्रामक दूर दूर तक फैल जाने वाला वकर ही रहता है. అంటే చెవులకి ఇంజిన్ ధ్వని మాత్రమే వినపడుతుందంట. కాబట్టి మనం ఆధునిక సంస్కృతి యొక్క ధ్వనిని అసహించుకోవడం మానేస్తే రైలు చక్రాల లయ ఆకర్షణీయమీ తక్కువ కాదు. అంటే ఏంటి, ఆ పహియే అని చూడమ్మా. పహియే అంటే రైలు చక్రాలు అన్నమాట. చక్రాలు పహియే అంటే చక్రాలు అన్నమాట. తాల్ కుచ్ కమ్ ఆకర్షక నహీ లగ్తా. అంటే అది ఆ నది రైలు యొక్క చక్రాలు సౌండ్ కూడా మనకి ఒక లయ కింద వినబడతాయంట. పుల్ పర్తో ఉస్కా విజయనాథ్ సంక్రామక్ దూర్ దూర్ తక్ ఫైల్ జానే వాలే హోకర్ హీ రాతా హై. అంటే ఆ విజయనాథం ఆ వంతెన మీద వెళ్తున్నప్పుడు ఆ విజయనాథం ఎంతో దూరం వరకు కూడా వ్యాపిస్తూ ఉంది. నెక్స్ట్ వారు చూడమ్మా. पुल पर गाड़ी अच्छी तरह चलने के बाद मुझे ख्याल आया कि पूरब की तरफ देखना तो छूट ही गया. అంటే వంతెన మీద రైలు కొంత దూరం వెళ్ళాక తూర్పు వైపుకి చూడడం మర్చిపోయానని నాకు గుర్తొచ్చింది అంటున్నారు ఆయన. हमने इस तरफ घूमकर देखा तो निराली ही रौनक नजर आई. అటు చూడగానే ఒక విలక్షణమైన రౌనక్ అంటే కాంతి కనిపించడం జరిగింది. పశ్చిమ కే తరఫ్ గోదావరికి జితనీ చౌడీ థీ. అంటే పడమట వైపు చూస్తే
తూర్పు వైపు ఇంకా వెడల్పుగా ఉందంట. ఉస్సే బి జ్యాదా పూరబ్ మేతి అంటే తూర్పు వైపు కన్నా పడమర వైపు పశ్చిమ కే తరఫ్ గోదావరికి జితనీ చౌడీ థీ అంటే గోదావరి పడమర వైపు కన్నా తూర్పు వైపు ఇంకా వెడల్పుగా ఉందంట. అంటే ఉస్సే బి జ్యాదా పూరబ్ మేతి అంటే తూర్పు వైపు ఇంకా వెడల్పుగా ఉందని. ఉసే కయి మార్గం సే ఔర్ ఉత్తేజిత్ హోకర్ సముద్రమే మిల్నా థా అదేంటంటే ఇంకా బోల్డెన్ మార్గాల ద్వారా వెళ్ళి ఉత్తేజిత్ హోకర్ అంటే ఇంకా ఉత్సాహంగా సముద్రంలో కలవాలంట. సరిత్పతి సే సరితా మిల్నే జాయే సరిత్పతి అంటే సముద్రం. సముద్రంలో సముద్రాన్ని సరిత్పతి అంటారు. సరిత అంటే నది, సరిత్పతి అంటే సముద్రం. సరిత్పతి సే సరితా మిల్నే జాయే అంటే సముద్రంలో కలవడానికి నదులు వస్తున్నాయంట. तब उसे सब्रम घबराहट और उत्तेजना तो होगी ही पर गोदावरी तो दी गंभीर माता ही ठहरी అంటే ఆ కలవడానికి సముద్రంలో కలవడానికి వెళ్తున్నప్పుడు ఆశ్చర్యం, గాబరా అంటే గబరాహట్ అంటే గాబరా మాట కంగారు, ఉత్తేజత్ అంటే ఉత్సాహం, సముద్రమే మిల్నాత అంటే అలాగా సముద్రంలో కలవడానికి వెళ్తూ ఉంటాయంట. ధీర్ గంభీర్ మాతాహి టహరి అది ఒక గంభీరమైన ధీర గంభీరమైన ఒక మాత లాగా ఉందంట. उसका सब्रम भी ఉదాత్త రూప్ మే హీ ప్రకట హో సక్తా హై అంటే తన యొక్క ఆశ్చర్యాన్ని కూడా ఎంతో ఔనిత్యంతో ప్రకటిస్తుందంట. इससे इस ओर के टापू कुछ और किस्म के थे అంటే ఇటువైపు టాపు అంటే చెప్పాను ఆల్రెడీ మీకు, ద్వీపం. ద్వీపాలు ఇంకో మాదిరిగా ఉంటాయంట. ఔర్ కిస్మ్ కేతే అంటే వేరే రకంగా ఉంటాయి. ఉన్మే వన్ శ్రీకి శోభా పూరి పూరి కిల్ రహీ థీ ఇందులో అడవి యొక్క శోభ అంతా కూడా ప్రకటితమవుతుంది. ब्राह्मणों या किसानों के झोंपड़े और इस ओर से दिखाई नहीं पड़ते అంటే బ్రాహ్మణులు రైతుల యొక్క కుటీరాలు ఇటువైపు నుండి కనబట్టలేదంట. अगर बहते हुए पानी के हमले के सामने टक्कर लेते इन दो टापुओं में किसी ने ऊंचे महल बनाए हो तो वे दूर से ही दिख पड़ते అంటే ఒకవేళ వాళ్ళు ప్రవహిస్తున్న నీటికి ఎదురుగా ఉన్న రెండు ద్వీపాల్లో ఎవరైనా ఎత్తైన భవనాలు కట్టినట్టయితే అవి ఇంకా దూరం నుంచి కనబడేవి అంటున్నారు. నెక్స్ట్ పేరా చూడమ్మా. कुदरत ने तो सिर्फ ऊंचे ऊंचे पेड़ों की विजय पताका कड़ी कर रखी थी. కుదరత్ అంటే ప్రకృతి మాట. ప్రకృతి ఎత్తైన చెట్లని విజయ పతాకాలను మాత్రమే ఎగురవేస్తున్నట్లు కనిపిస్తుంది. అంటే ఎక్కడ చూసినా చెట్లు కనబడుతున్నాయి. और बाई ओर राजमहेंद्री और धवलेश्वर का సుఖీ జన్ సమాజ్ ఆనంద్ మనా రహాతా అంటే ఎడమవైపు చూస్తే రాజమహేంద్రి అంటే రాజమండ్రి మరియు ధవళేశ్వరం అక్కడ యొక్క జనం యొక్క ఆనందం ఎంత ఆనందంగా ఉన్నారో కనిపిస్తుందంట. ऐसे दुर्लभ दृश्यों के दर्शन से तृप्त होने से पहले ही दाहिन वो नदी के किनारे से सटकर मस्ती और अल्हाड़पन के साथ बहते हुए खांस की सफ़ेद खलगियों का स्थावर प्रवाह दूर दूर तक जाता हुआ नजर आ रहा है. అంటే ఎడమవైపు రాజమండ్రి ధవళేశ్వరం ఆ ప్రజల యొక్క సుఖాలతో ఎలా ఉన్నారో కనిపిస్తుందని చెప్పాం. ఇలాంటి దుర్లభమైన దృశ్యాన్ని చూసి సంతృప్తి పడేంతలోపే ఆ కుడివైపు అటు చూడండి దాయే అని ఇచ్చారు. దాహిని అంటే కుడివైపు నది ఒడ్డున తాకుతో మస్తీగా అంటే చాలా మస్తీ అంటే
ఉత్సాహంగా ఆహ్లాదంగా ప్రవహిస్తూ తెల్లని నురగలాంటి కుచ్చుల స్థిర ప్రవాహం దూర దూరాలకు కనిపిస్తుంది. అంటే దూరం వరకు కూడా కనిపిస్తుందంట. నదీకే పానీ మే ఉన్మాదత, అంటే ఉన్మాద అంటే దానిలో ఉన్మాద అంటే ఉత్సాహంగా మాట, మంచి మత్తెక్కుతున్నట్టు ప్రవహిస్తుందంట. ఉన్మాదత లహరే నాతి అంటే लहरें అంటే అలలు లేవంట. कलगियों के इस प्रभाव ने हवा के साथ साथ जो षड्यंत्र रचा था उससे वह मनमानी हिलोरम उछाल सकता था. అంటే అక్కడ ఈ ప్రవాహం గాలితో కలిసి విచ్చలవిడిగా అలలు లేచినట్లుగా కుట్రలు పన్నుతున్నది. ఏమా गोदावरी के प्रवाह के साथ होड़ करते हुए भी उससे संकोच ना होता था. అంటే కానీ ఆ కుచ్చుల ప్రవాహం సాగుతూనే ఉందంట. और वह संकोच क्यों करे, ఎందుకు సంకోచం దానికి? गोदावरी माता के विशाल तट पर इसने क्या कम स्तन्य पान किया था. అంటే గోదావరి నది ప్రవాహంతో ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి చూడండమ్మా ఒకసారి. लेकिन कांस की कलगियों का प्रवाह तो बहता ही जा रहा था. गोदावरी के प्रवाह के साथ होड़ करते हुए भी उसे संकोच ना होता था. और वह संकोच क्यों करे, అంటే అలలు లేవు, ఈ ప్రవాహం గాలిలో కనిపిస్తూ విచ్చలవిడిగా అలలు లేచినట్లుగా కుట్రలు పనుచున్నది, ఇంకా తక్కువేంటి? కానీ ఆ కుచ్చుల ప్రవాహం సాగుతూనే ఉంది. గోదావరి ప్రవాహంలో పోటీ పడడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. అర్థమైందా? गोदावरी माता के विशाल तट पर इसने क्या कम स्तन्यपान किया था. దానికి సందేహం ఎందుకు? గోదావరి మాత విశాల తీరంలో ఇది ఏమాత్రం తక్కువ పాలు పంచుకోలేదు. నెక్స్ట్ పేరా చూడండి. माता गोदावरी राम लक्ष्मण और सीता से लेकर बूढ़े जटायु तक सबको तूने ही స్తన్యపాన్ కరాయా. అంటే మాతా గోదావరి అని సంబోధించారన్నమాట. రాముడు సీత లక్ష్మణుడు మొదలుకొని ముసలి జటాయువు వరకు అందరికీ నీవు అమృత తుల్యమైన నీటిని అందించావు. అంటే రాముడు లక్ష్మణుడు సీత ఆ గోదావరి నదికి వచ్చారన్నమాట. తేరే తట్ పర్ శూర్ వీర్ బి పైదా హుయే హై. అంటే నీ నది ఒడ్డున సూర్యులు వీరులు గొప్ప గొప్పవారు జన్మించారు. బడే బడే తత్వజ్ఞాని బి, తత్వజ్ఞానులు కూడా అంటే తత్వవేత్తలు అంటే గొప్ప జ్ఞానులు నీ నది ఒడ్డునే జన్మించారు. ముందు ఫస్ట్లో చెప్పుకున్నాం విషయ ప్రవేశంలో, మళ్ళీ ఇచ్చారు అన్నమాట. సాధు సంత బి జన్మే, అంటే సాధువులు కూడా గొప్ప గొప్ప సాధువులు కూడా జన్మించారు. ధువంధర్ రాజనీతిజ్ఞం, అంటే గొప్ప గొప్ప రాజకీయ నాయకులు కూడా జన్మించారు. ఈశ్వర భక్తివి అంటే దేవుడి యొక్క భక్తులు కూడా జన్మించారు. చారం వర్ణకీతు మాతాహాయ్, అంటే అందరికీ నువ్వు ఒక తల్లి లాంటివి. పూర్వజంకీతు అధిష్టాత్రీ దేవి, అంటే పూర్వీకులకి నువ్వు అధిష్టాన దేవతవు, అంటే మొదటి గొప్ప దేవతవు. నయ్యి నయ్యి ఆశావం కో లేక మై తేరే దర్శన్ కేలియా ఆయాహం. ఆ లేఖకు ఎలాగ అంటున్నారన్నమాట, నేను నిన్ను ఎన్నో ఆశలతో దర్శించుకోవడానికి వచ్చాను. తేరే జల్ మే అమోఘ శక్తి హై, నీలో అమోఘమైన శక్తి ఉంది. తేరే పానీకి ఏక్ బూంద్ కా సేవన్ భీ వ్యర్థ నహీ జాతా, అంటే నీటిలో ఒక్క నీటి బిందువు తాగినా సరే అది వ్యర్థం అవ్వదు. అంటే చాలా మంచిది, చాలా పవిత్రమైన నీరు అని గోదావరి మాతని ఈ లేఖకు కాకా కాలేల్కర్ గారు వర్ణించడం
జరిగింది. మీరు మొదటి భాగం రెండో భాగాన్ని శ్రద్ధగా వింటారని చెప్పి ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. మీరు దీనికి మీ దీని యొక్క లింకు మీకు మొదటి భాగం యొక్క లింకు దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ మా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. మీకు దీని యొక్క గ్రామర్ కూడా దీనికి మీకు ఫోటో పెట్టడం జరుగుతుంది. మీకు ఒకసారి ఆ గ్రామర్ కూడా వ్యాకరణం కూడా చూసుకోండి.